అందరికీ నమస్తే. అంజీ విజన్కు స్వాగతం. స్ట్రీట్ డాగ్స్ మై పెట్ డాగ్స్. ఈ స్ట్రీట్ డాగ్స్ గురించి నేషనల్ హైవే పక్కన ఉన్నటువంటి దాబాలు, ఫుడ్ గురించి నేషనల్ హైవే పక్కన ఉన్న హోటల్స్కు దాబాలకు వెళ్ళి అడిగి రావడం జరిగింది. ఈరోజు అన్నం దొరకలేదు, అందుకే కుక్కలు డీల పడ్డట్లున్నాయి. వాటి మొహంలో కూడా కళ అనేది తప్పింది. అన్నం దొరికినప్పుడేమో సంతోషంగా ఉంటాయి అన్నట్టు. అదే వాటి కడుపు నింపడం కోసము నేను అందుకే తోషా ప్యాకెట్లు తీసుకొచ్చాను. అన్నం దొరకని రోజు ఈ తోషా ప్యాకెట్లు కానీ, బన్నులు కానీ, బిస్కెట్స్ కానీ తీసుకొచ్చి వీటి కడుపు నింపుతాను. వాటి వల్ల ఇవి కొంత సంతృప్తి చెందుతాయి. కడుపు నిండా అన్నం పెట్టలేకపోయినప్పుడు ఈ విధంగా చేసి తాత్కాలికంగా వాటి ఆకలిని తీరుస్తున్నాను. ఎందుకంటే అవి కూడా మనలాంటి జీవులు కదా, అవి మనుషులను నమ్ముకొని జీవిస్తుంటాయి. మనమే వాటిని తిరస్కరించినాం అనుకోండి, అవి ఎలా కడుపు నింపుకోగలవు? అవి సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకోలేవు, మనల్ని నమ్ముకొని జీవిస్తుంటాయి. కాబట్టి మనిషి మానవత్వంతో వాటికి కూడా ఆకలి తెరిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాను. మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అదే ఒకసారి అన్నం దొరికినప్పుడేమో చాలా హ్యాపీగా ఉంటాయి, కడుపు నిండా తింటాయి. వాటి ముఖంలో కూడా ఒక రకమైనటువంటి కళ అనేది ఉంటుంది. అన్నం దొరకని రోజు మాత్రము ఆగబీగా ఉంటాయినట్టు. ఇక్కడ చూపామ్మా అవి. ఇది అన్నం లేనందుకు అక్కడ కూర్చొని ఉన్నాయి. అన్నం ఉంటే దగ్గరకు వచ్చేటివి. ఈ బకెట్ కూడా ఖాళీగానే ఉంది అన్నట్టు. అయితే ఒక విషయం ఏమిటంటే, దాబాల దగ్గర కానీ, హోటల్స్ దగ్గర కానీ ఈ మార్నింగ్ పూట వెళ్ళినప్పుడు అక్కడ పనిచేసే వాళ్ళు, అంటే పాత్రలను తొమ్మే వాళ్ళు కానీ, వర్కర్లను కానీ అడుగుతాను, అమ్మ అన్నం ఉంటే తీసి పెట్టండి చెప్తాను. అయితే అక్కడ పనిచేసే ముసలమ్మలు కానీ, కొంతమంది వర్కర్లు కానీ ఏమంటున్నారంటే, నువ్వు ఫ్రీగానే అన్నం వస్తుంది కదా, మాకు కూడా ఒక కళ్ళుకు 20 రూపాయలు ఇస్తే బాగుంటుంది అని అడుగుతున్నారు. సరేలే అని వారి కోరిక మేరకు కూడా నేను 2-3 డేస్కు ఒకసారి అయినా కళ్ళుకు 20 రూపాయలు ఇచ్చి వస్తుంటాను. అయితే ముసలమ్మ నిన్న ఏమన్నది అంటే, ఫ్రీగానే వస్తుంది కదా, రోజు ఇచ్చిపోని అంటుంది. రోజు అంటే ఎలా సాధ్యమవుతుందవ్వా, ఇక్కడ మీ ఓనర్ను అడిగినా సరే కానీ నువ్వు మాకు ఇచ్చిపోవాల్సిందే అని చెప్పింది. అయితే ఈరోజు వెళ్తే అన్నం లేదంటుంది అన్నట్లు. అంటే వాళ్ళకి ఏంటంటే, మాకు ఏమైనా ఇస్తేనే మేము ఇక్కడ అన్నము తీసి పెడతామనే ఉద్దేశము ఆ ముసలమ్మకు ఉన్నట్లుంది. నాకు అర్థమైంది. ఇది ఒకటే అన్నట్లు. ఇక్కడైనా సరే లంచం ఇస్తే ఏ పని అయినా కూడా జరుగుతుంది అనడానికి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ అని చెప్పవచ్చు. మనం ఏదైనా ఇస్తేనే అవతలి వాళ్ళు మనకు ఉపయోగకరంగా ఏదైనా ఒకటి మేలు చేస్తారు. అయితే ఆ ముసలమ్మకు నిన్న ఇవ్వలేదు అన్నట్లు అడిగినప్పుడు. ఈరోజు ఏమైంది, అన్నం లేకుండా చేసింది అన్నట్లు. అంటే నాకంటే ముందు పందుల వాళ్ళు కూడా అన్నం తీసుకెళ్తారంట. మరి ఆ పందుల వాళ్ళకి ఇచ్చిందే లేకుంటే నిజంగానే అయిపోయింది అనేది కూడా నాకు కూడా తెలియదు. అది దేవునికే తెలియాలి. అది ఏది ఏమైనప్పటికీ కూడా వీటి కడుపు నింపడానికి దోశ ప్యాకెట్లు తీసుకొచ్చాను. అయితే ఇంట్లో కూడా అన్నం వండుతాం. అదే వండినప్పుడు దాంట్లో కొంత భాగం వీటి కూడా పెడతాం. ఇప్పటికైనా సరే దొరికితేనేమో మార్కెట్, దొరికినప్పుడు ఇవి దోశ ప్యాకెట్లు ఇస్తుంటాను. నీ హోటల్ దగ్గర ఇప్పుడు వేయించిన నువ్వు లేవు, ఆడ మూసుకొని ఉంది అమ్మాయి తకు ఏడో బిర్యానీ ఉంది. ఇంకా నేను లేవు మీ సెట్ ఏమప్పా అవి మరుగుతాయి. కుక్కకి విశ్వాసం మనుషులకు లేదు, దాని తెలివి మనకు లేదు. చీమలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, నేను ఈ విషయం మీకు ఈ వీడియో ద్వారా ఏంటంటే, ఇప్పుడు ఒకసారి ఫుడ్ దొరుకుతుంది, ఒకసారి ఫుడ్ దొరకదు కదా. అందుకే మీరు వీడియోని పూర్తిగా చూస్తే దాని నుంచి యాడ్స్ వస్తాయి. యాడ్స్ నుంచి రెవెన్యూ వస్తుంది. ఆ రెవెన్యూ నుంచి వీటికి ఫుడ్ ఫీడింగ్ చేయవచ్చు. ఈ 4-5 వీడియోలలో విషయం మీకు చెప్పాను. వీడియోను పూర్తిగా చూడండి. నాకు నా ఛానల్కు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మీరు నా ఛానల్ సపోర్ట్ చేస్తే వీటికి ఫుడ్ ఫీడింగ్ చేయొచ్చు ఈజీగా, లేకుంటే ఇబ్బంది అవుతుంది. మనిషి హ్యుమానిటీతో ఆలోచన చేసి నా వీడియోను చూస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరీవన్. ఎమ్మ దగ్గర తినండి. తల్లి పిల్ల చెల్లి.
అన్నం ఉన్నా లేకున్నా నేను ఎక్కడ ఉంటే అక్కడికి వస్తాయి. ఇప్పుడు ఇంటికి వచ్చినాయి కదా, ఇంటి దగ్గర ఉన్నాయి. డబ్బా కాడికి పోతే ఆ డబ్బా కాడికి వస్తాయి. అంతా దీనితో ఒక బస్ స్టాండ్ లాగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ఊరికి పోతుంటే ఆ బైక్ ఎంబడి ఊరికి వస్తాయి. ఫుడ్ ఫీడింగ్ అంటే నాట్ ఏ జోక్. ఎంతో రిస్క్తో కూడుకున్నటువంటి పని. అన్నం దొరికితే ఆనందం. ఆ రోజు అంతా కడుపు నిండా తింటాయి. అన్నం దొరకని రోజు ఒక్కోసారి పస్తులుంటాయి. అన్నం దొరకని రోజు బిస్కెట్స్, దోశలు వీటికి వేస్తుంటాను. వాటితో కాస్త కడుపు నింపుకొని హాయిగా ఉంటాయి. అన్నం ఉన్నా లేకున్నా